హలో మై బిలవ్డ్ ఫ్రెండ్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీ క్షేమము కొరకు, మీ అభివృద్ధి కొరకు దినదినము మానక ప్రార్థన చేస్తూ మీకు జీవితంలో గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదం కలగాలనే ప్రార్థనతో ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి, శ్రద్ధ గలవాడు, ఇద్దరు వ్యక్తులను పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ గ్రంథకర్త. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు. ఆశ ఉంటుంది కానీ వాడు కష్టపడలేడు కనుక వాడికి ఏమీ దొరకదు. అయితే శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. శ్రద్ధ గలవాడు పని చేస్తాడు, అలాంటి వాని ప్రాణము పుష్టిగా ఉండునని వాక్యం మాట్లాడుతుంది. అయితే ఇంగ్లీష్ తర్జుమాల్లో అయితే మనం చూసినట్లయితే శ్రద్ధ గల వాని ఆశలు తీరును అనే అర్థమిచ్చే మాటలు కనపడతాయి. శ్రద్ధ గలవాని ఆకలి తీరును లేక శ్రద్ధ గలవాని ఆశలు తీరును అనే మాటలు కనిపిస్తాయి. ప్రియులరా, దేవుని నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే శ్రద్ధ గలవాడుగా, శ్రద్ధ గలవారంగా మనం ఉండాలి. విశ్వాసం పట్ల శ్రద్ధ, దేవుని పట్ల శ్రద్ధ, ప్రార్థన పట్ల శ్రద్ధ, వాక్యం పట్ల శ్రద్ధ, మన పని పట్ల శ్రద్ధ. మన పని పట్ల శ్రద్ధ కలిగి మనం పని చేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అది దేవుని వాగ్దానం. శ్రద్ధ గలవాడు పని చేస్తూ ఉండగా దేవుడు చేసేది దేవుడు చేస్తాడు, పని చేసేవాడు పని చేస్తూ ఉండాలి. అదే వాగ్దానం. దేవుని వైపు నుంచి దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. శ్రద్ధగా నువ్వు పని చేస్తే, ఏ పని చేసినా ఆ పనిలో శ్రద్ధ కావాలి. ఏ పని చేసినా ఆ పనిలో తీవ్రమైన దృష్టి కేంద్రీకరణ కావాలి. ఆ పని మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఆ పనిలో ఎక్సలెన్స్, ఆ పనిలో నైపుణ్యత కావాలి. అలాంటి స్థితిలో నీ పనిని నీవు చేయగలిగితే, నువ్వు చదువుకుంటున్నట్లయితే నీ చదువులో, లేక నీవేదైనా వృత్తిలో ఉన్నట్లయితే ఆ వృత్తిలో, ఏదైనా వ్యాపారంలో ఉంటే ఆ వ్యాపారంలో, ఏ పనైనా, నీ కుటుంబం పట్ల చేసే పనులైనా, ఏదైనా శ్రద్ధ గలవాని ఆశ తీరును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో 3 వ్యక్తులను చూపించారు. ఆ 3 వ్యక్తుల యజమాని దూర ప్రాంతం వెళుతూ ఆ 3కి ఒక్కొక్కరికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళారు. ఆ డబ్బును తలాంతులని చెప్పాడు సువార్తలో. అయితే మొట్టమొదటి వాడు యజమాని దగ్గర తీసుకున్న దాన్ని ఉపయోగించి ఇంకా రెట్టింపు సంపాదించాడు. రెండవ వాడు కూడా యజమానుని దగ్గర నుంచి తీసుకున్న దాన్ని బట్టి ఇంకా రెట్టింపు సంపాదించాడు. మూడవ వాడు ఏమీ చేయకుండా దానిని భూమిలో దాచిపెట్టాడు. యజమానుడు కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి ఆ కష్టపడి శ్రద్ధ కలిగి పనిచేసి ఉన్నదానిని రెట్టింపు చేసిన వారిని మెచ్చుకున్నాడు. వారికి ఇంకా ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. అయితే ఎవరైతే సోమరిగా ఏ పని చేయకుండా ఉన్నాడో అతని దగ్గర నుంచి ఉన్నది కూడా తీసివేయబడినట్లుగా ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ప్రియులారా, ఈ దినాన్ని దేవుని యందు విశ్వాసం కలిగి నీవే పని చేస్తున్నా ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, అది నీ వృత్తి పట్ల శ్రద్ధ, నీ ఇంటిలో నీ బిడ్డల పట్ల శ్రద్ధ, నీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ, నీవే పనిలో ఉన్న ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఆ శ్రద్ధను బట్టి దేవుడు నీ ఆశలు తీరుస్తాడు, నీ కోరికలు నెరవేరుస్తాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో పొందుకోవాలంటే నీ పని పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. నీకే బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత పట్ల శ్రద్ధ. కేవలం వృత్తి పట్ల, వ్యాపారం పట్ల మాత్రమే కాదు, నీ కుటుంబం పట్ల, నీ కుటుంబంలో నీవే బాధ్యత నిర్వర్తించాలో ఆ బాధ్యత పట్ల శ్రద్ధ. అలాగే విశ్వాస జీవితంలో దేవుని పట్ల, వాక్యం పట్ల శ్రద్ధ. ప్రతి రంగంలో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆ శ్రద్ధను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన ఆశలు తీరుస్తాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి,
దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం కలిగి శ్రద్ధ కలిగి పనిచేయి. నీ పనిలో నీ దృష్టిని కేంద్రీకరించు. అలా పనిచేస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని వెళ్తాడు. ఉన్నతంగా ఆశీర్వదించి ఆ ఉన్నత స్థితిలో నీవు ఇతరులకు ఆశీర్వాదకారణంగా ఉండేటట్లు, నీ ద్వారా దేవుడు మహిమ పొందుకోగలిగేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈ మాటలు విన్న వారందరూ కూడా ప్రభు వారి పని పట్ల, వారి బాధ్యతల పట్ల శ్రద్ధ కలిగి ఉండగలిగేటట్లు, శ్రద్ధ కలిగి పని చేయగలిగేటట్లు, అలా చేసి నీ ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లు నీ కృప వారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలలోనూ వారి సమస్యలలోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృప వారందరి జీవితాల్లో విస్తరింపచేయమని, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ ఈ సందేశాన్ని పంపించి వారికి మీరు ఆశీర్వాద కారణం అవ్వండి. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.